షష్టిపూర్తి లాంటి కథలు చెప్పాలంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇంటెన్షన్ చాలా ప్యూర్గా ఉండాలి. ఆ ప్యూర్ ఇంటెన్షన్స్కి ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టరు, కీరవాణి లాంటి లిరిక్ రైటరు, తోటతరణి లాంటి ఆర్ట్ డైరెక్టర్స్ యాడ్ అవుతారు. ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉండి ఒక మంచి కథ చెప్పాలని ట్రై చేస్తే నేచర్ సపోర్ట్ చేస్తుంది అంటారు కదా, అలాంటి నేచర్ సపోర్ట్ షష్టిపూర్తికి చాలా బాగా కనిపిస్తుంది. సో మన ఎదురుగా రూపేష్ ఆకాంక్ష ఉన్నారు. హాయ్ అండి. హాయ్. అంటే ఈ ప్యాకేజ్ అంటే మాస్ట్రో ఇళయరాజా గారు కానీ, తోటతరణి గారు కానీ, కీరవాణి గారు లిరిక్స్ రైటర్గా మాకు పరిచయం చేయటం కానీ, ఇవన్నీ షష్టిపూర్తికి నేచర్ సపోర్ట్తో కుదిరాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని తీసుకురావటం అనేది కేవలం రెమ్యురేషన్స్తో సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళకి నచ్చితే తప్ప వర్క్ చేయరు. వాళ్ళకున్న స్టాండర్డ్స్ వేరు. ఒక మంచి అరాని క్రియేట్ చేశారు షష్టిపూర్తికి. వాళ్ళ ముగ్గురు పేర్లు వినటంతో ఈ సినిమా వెయిటేజీ, ఈ సినిమా చూడాలనే ఇంట్రెస్టు, ఎందుకు వీళ్ళు ఈ సినిమాలో ఉన్నారు అనే క్యూరియాసిటీ మూడు కలిగాయి. ఏం చెప్తారు రూపేష్ గారు? సార్, మంచి కథ ఉన్నప్పుడు ఆ కథకి ఏం అవసరం అనేది ఇవ్వాలి సార్. మనం ఒక కథ మనము స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు ఆ విజువల్ ఎంత ఇంపార్టెంటో, ఆ విజువల్కి ఏ ఆర్ట్ ఇంపార్టెంటో, అవన్నీ ఏంటంటే మేము టచ్ చేసిన పాయింట్ మన నేటివిటీని బేస్ చేసుకుని, మన కల్చర్ని బేస్ చేసుకున్న పాయింట్. సో పెద్దవాళ్ళు ఉంటే, తోటతరణి గారు లాంటి వాళ్ళు ఉంటే మనకు ఆ నేటివిటీని మిస్ అవ్వకుండా ప్రాపర్గా చేస్తారనేది అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే అంతే అద్భుతమైన విజువల్స్తో తీసిన సినిమా మాది. విజువల్ వండర్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. దానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో ఆయన మ్యూజిక్ ఇవ్వడం వల్ల ఈ సినిమా ఒక విజువల్ వండర్తో పాటు మ్యూజికల్ సినిమా అవుతుంది అని మేము నమ్మాము. ఆ కథ అంతా డిమాండ్ చేసింది. అంతే గట్టి ప్రయత్నం మేమే చేసాము. మేము కొంచెం నమ్మాము. తర్వాత వాళ్ళని అందరినీ అప్రోచ్ అయ్యాము. వాళ్ళందరికీ నచ్చింది. మీరు అన్నట్టు నచ్చితేనే సాధ్యం, నచ్చకపోతే రెమ్యునరేషన్స్తో కూడిన పని కాదు ఇదని. సో మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? మళ్ళీ తర్వాత I was never away from Telugu audience. I was working, but yes, of course, after Devdas, it's my first theatrical release in Telugu. So it is special, and for all unfortunate reasons that the films I have done or because of COVID, we had to release it on OTT. But because of OTT, I was never away from Telugu audience. Now Shashtipurthi is coming, so I want everybody to go and watch it. అంటే మళ్ళీ రావు ఒక హ్యూజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. తర్వాత దేవదాస్తో మీ రోల్కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. కమర్షియల్ సక్సెస్లు ఉన్నా కూడా ఒక గ్యాప్ ఉంది. ఎందుకు అంటే ఏం చెప్తారు? బికాజ్ ఆఫ్ ప్లానింగా, లేకపోతే స్టోరీ సెలెక్షన్సా? So story selections are always there. If you see all my projects, either Meet Cute or Clap, my characters were strong, and at the same time they are not random characters. And I like to play different characters in the films and the work I'm doing. So Devdas, after Devdas, COVID happened. And we planned Clap to be released in theaters, but unfortunately it came on OTT because of the reasons. And then also there were multiple projects which came, but I felt that the gap was not that much. Yes, of course, for theatrical release it was, but otherwise I was working. I was working here, I was working in Hindi, I did a Kannada film, so I was always busy. But yes, of course, I was missing the theatrical experience. And selections are always there, but I want to work more. I want to do more theatrical films, and I hope that after Shashtipurthi it just goes on and on. How they cracked you? That you should actually answer that, how they approached me when I got a call and when I came here for the narration. I liked the story, I liked the team, everything was so nice about the project that I had to say yes. Do you understand Telugu? Telugu? Yeah, of course. No. Okay. Thank you. Yeah, so that question you should actually ask the producer and the director. చెప్పండి, ఎందుకని ఆకాంక్ష? ఆవిడ సినిమాలు, అన్ని సినిమాలు నేను చూసేవాడిని అండి ముందు నుంచే. పరంపరలో కొంచెం ఉండే క్యారెక్టర్ ఉంటుంది, కొంచెం గ్రే క్యారెక్టర్. సో Parampara was a positive character. పాజిటివ్ క్యారెక్టర్ ఓన్లీ. అండ్ బట్ అందులో కొన్ని సీన్స్లలో నా కథ నాకు తెలుసు కాబట్టి ఎక్కడో కనెక్ట్ అయ్యాను. ఆవిడ ఉంటే బాగుంటుంది. ఓకే, మీరు వై డు యూ యాక్సెప్ట్?
Number one, the character again. You don't is- think about the combinations and everything. See, number one is the script. The script and the content is the king. You Well said. cannot say that which film will run, which film will not run. There are examples in front of us where newcomers also, Like got a Premalu. great, cracked the business. So you can't go with that. You are not thing. that type. Yeah, I like to hear scripts which I contribute to. I like to do roles which are essential and meaningful. Before listening the story, most of the heroines asked, who is the hero? Right? Correct. Most of the heroines. Correct. I'm not telling everyone. Exceptional cases are there like you. Why you are in this category? That I can't tell you, but that's what I'm saying. That for What, me, what is your thought process? How you are looking to the I think films? theater. When I used to do theater, so I feel that that has gave me a sense and confidence in the craft, in the project. Not like, yes, of course, team is important. I'm not saying that the people are not That is important who are second. working. But if you have a great team but you don't have a story to tell, then the audiences are very smart. Very If you serve them good content, they're gonna watch it. If you serve them good content, irrespective of who's doing what, I think your job is done. And for me to come back and tell a story which is meaningful, and my character is meaningful, strong, and whatever I have done before, it's different, then why would I say no? Everything was positive about the. That is pure artistic quality. Thank you. Okay. What do you find? What you find new experiences in this character, and what new experience you are delivering to the audience? So, as I said, that it is very different what I played before. My character's name is Janaki, and she's a temple treasurer. When we think about temple treasurer, we imagine a male figure, middle age. She's very strong. She has responsibilities. Like you. Thank you. She's very strong. She's very emotional at the same time, but she knows how to take ahead her responsibilities, and every girl can relate to her. There are multiple shades in the films. There are chunks where you will feel that, oh, she's really very strong, and very important part of the story, very pivotal part of the story. ఓకే, కమింగ్ టు ది సాంగ్స్ చాలా బాగున్నాయి సార్. అంటే మాకు లిరికల్ సాంగ్స్లోనే వీళ్ళు చూస్తుంటే ఎలాగంటే ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తున్నాయి సాంగ్స్ చూస్తుంటే. కీరవాణి గారు రాసిన సాంగ్ కానీ, ఏదో ఏ జన్మదో ఈ బంధం కానీ, కనుల సాంగ్ కానీ, నిన్న 4 days బ్యాక్ రిలీజ్ అయింది 1000 వేణువులు షష్టిపూర్తి సాంగ్ కానీ, ఒక బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్ ఈ సినిమాకి సెట్ అయింది. కానీ మనకి వ్యూస్ ఏమన్నా పరంగా చూస్తే ఏమన్నా కొంత డిసప్పాయింట్మెంట్ ఉందా? లేదండి, డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. అంటే ఇప్పుడు అంటే మాకు ఇదే సాంగ్ ఇంకేదన్నా ఒక ఇమేజ్ని ఏదైనా యాడ్ అయి ఉంటే కానీ ఆ రీచ్ ఎక్కువ ఉండేది అనేది. ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇప్పుడు నా ప్లేస్లో వేరే వాళ్ళు, నేను కొత్తవాడిని కాబట్టి మేబీ అది మీరు అనుకున్న దానికి అది అవ్వచ్చు. కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే ఆ సాంగ్స్ ఆ రీచ్ ఇంకోలా ఉండేది. బట్ అందులో ఇప్పుడు వస్తున్న ఆర్గానిక్ రీచ్ అయితే బాగానే ఉందండి. ఓకే, మీరేం బూస్ట్ చేయలేదు? లేదండి. ఓకే, కానీ సాంగ్స్ చాలా బాగున్నాయి సార్. అంటే సాంగ్స్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే ఒక మంచి ఇన్విటేషన్ సాంగ్ అయిపోయింది. ట్రైలరు ఏదో ఒక సాంగ్ ఉంటే థియేటర్స్కి ఆడియన్స్ని తీసుకురావడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ సాంగ్స్ అవుతున్నాయి, ట్రైలర్ అవుతుంది, తర్వాత ఆబ్వియస్లీ ప్రమోషన్స్ ఉంటున్నాయి. బట్ మనకి జెన్యున్గా చూస్తే సాంగ్స్ ఏదో ఒక గట్టి మోటివేషన్ ఇస్తున్నాయి సాంగ్స్ని. కానీ మీకు మంచి ఆల్బమ్ దొరికింది కదా. థ్యాంక్ యూ సార్, బ్లెస్డ్ అంటాను దాని గురించి. అండ్ మంచి సాంగ్స్ ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టుగా థియేటర్కి రావడానికి ఒక్క సాంగ్ బాగుంటే, టీజర్ బాగుంటే చాలా అనుకుంటున్నారు. మన సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఆర్గానిక్గా రీచ్ గురించే కొంచెం నేను దాన్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళనిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు దాని వాల్యూ మీకు, అది మీరు ఇందాక అన్నట్టు పెయింటింగ్ అని అన్నారు, కనీసం అది మీరు దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆడియన్స్ కూడా సాంగ్స్ చూసిన వాళ్ళు మాత్రం దాన్ని అంతే అది బిగ్ స్క్రీన్లో చూడాలని కోరుకొని వస్తారండి నేను అనుకున్నాను.
అంటే మనకు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్కి ఇమేజ్ ఉండకూడదు సార్. మనకి ఇక్కడ మ్యూజిక్కి ఇమేజ్ కావాల్సి వస్తుంది. మ్యూజిక్ని ఎప్పుడైనా మనం ప్లెయిన్గా చూడాలి, అవును, మంచి సాంగ్ చూడాలి. ఇప్పుడు మ్యూజిక్కి ఇమేజ్ యాడ్ అయితే తప్ప రీచ్ దొరకట్లేదు. సో ఇవి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. సో అదే అనిపిస్తుంది, షష్టిపూర్తికి కూడా అదే జరిగిందేమో అని. ఎలా సార్ మీరు ఇండస్ట్రీ వైపుకి రావడానికి కారణం ఏంటి? అంటే కారణం ఏం లేదండి, నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవుదాం అనే ఒక కోరిక. సో ఫస్ట్ నిర్మాత అయ్యి మిమ్మల్ని మీరు ఆర్టిస్ట్ చేసుకున్నారు. అంటే నేను ఆర్టిస్ట్గానే వద్దాం అనుకున్నాను సార్. ఎవరు అవకాశం ఇవ్వకపోతే నేనే నిర్మాత అయ్యి ఆర్టిస్ట్గా నాకు నేనే అవకాశం ఇచ్చుకున్నా. బయట తిరిగాను, చాలా అవకాశాల గురించి ఆడిషన్స్కి తిరిగాను. కామన్గా అందరు తిరుగుతున్నట్టు నేను తిరిగాను, రాలే అవకాశాలు. అందుకని నేను నాకే అవకాశం ఇచ్చుకున్నాను. అంటే మీకు మీరే అవకాశం ఇచ్చుకున్నారు, కానీ చాలామందికి ఆ లగ్జరీ ఉండదు. ఏంటి అసలు మీ బ్యాక్డ్రాప్ ఏంటి, ఏం చేస్తారు? బ్యాక్డ్రాప్ ఏం లేదు సార్, మాది జాయింట్ ఫ్యామిలీ, చిన్న బిజినెస్ ఉంది, జాయింట్ ఫ్యామిలీ. డాడీ మా బాబాయ్లు అందరూ చూసుకుంటూ ఉంటారు. ఏ బిజినెస్? నాది టు కన్స్ట్రక్షన్స్, టు జ్యువెలరీ అన్ని మల్టిపుల్ ఉన్నాయి చిన్న చిన్నవి. సో బట్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నాకు కొంచెం ఆ ప్రెషర్ లేకుండా ఇది నాకు ఇదే ఇష్టం, నేను ఇదే చేసుకుంటాను అంటే ఫస్ట్ వదిలేశారు. 3-4 years ఆడిషన్స్ తిరగడం, అది చేయడం ఇది చేయడం అన్నీ చేశాను. కుదరకపోతే ఫైనల్గా ఇంకా ఇంట్లో కన్విన్స్ చేసి ప్రొడక్షన్తో పాటు దిగేశా. ఓకే. అంటే సినిమా అనేది లైక్ ఒక బెట్ లాంటిదండి. పోతే మొత్తం పోతుంది, వస్తే దానికి డబల్ ట్రిబుల్ వస్తుంది, కానీ పోతే మొత్తం పోతుంది. ఆ రిస్క్ని బేర్ చేసే స్ట్రెంత్ ఉందా? నాకు అసలు రిస్కే అనిపించదండి. ఒకప్పుడు రిస్క్ ఉండేది అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఉన్నాయి సార్ మార్కెట్లో. ఓటీటీ అయినా కూడా ఇలాంటివి చాలా. ఒకప్పుడు ఓన్లీ శాటిలైట్ థియేటర్స్ మీదే ఆధారపడి ఉండేది సినిమా. అప్పుడు రిస్క్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ 90% లేదని అనుకుంటాను. మంచి కంటెంట్, మంచి సినిమాలు తీసుకొస్తే మాత్రం ఉండదు అని నేను నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ. నాకైతే అది లేదు, ఆ భయం లేదు. నేను వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరుగుతుందా? బాగానే జరుగుతుందండి, బాగానే జరుగుతుంది. సో మాకు అన్నీ జరిగిపోయాయి ఆల్మోస్ట్. సూపర్. ఆన్ పేపర్ సైన్ అయితే సరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ కూడా వెరీ లోలో ఉంది, అన్నీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక 2-3 years నుంచి ఓటీటీ మార్కెట్ కూడా అంత ఫ్రూట్ఫుల్గా లేదని చాలామంది ఇండస్ట్రీలో చెప్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ అంటే ఓన్లీ కంటెంట్ వాల్యూ ఉండి ఇమేజ్ కనిపించిన సినిమాలకైతే ఇంకొంచెం ఎక్స్ట్రా పుష్ అవసరం అవుతుంది అనిపిస్తుంది. మీరు ఆ విషయంలో సేఫ్గానే ఉన్నారనమాట? సేఫ్గానే ఉన్నాను సార్. వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మంచి కంటెంట్ కావాలి సార్. ఓటీటీకి అయినా కూడా మంచి కంటెంట్ కావాలి. కంటెంట్ అందరికీ కావాలి. ప్లాట్ఫామ్స్ పెరగడం మూలాన కంటెంట్ తగ్గిపోయినాయి. అవును. కంటెంట్ మంచి కంటెంట్ మనం తీసి మనం వాళ్ళకి ఇస్తే డెఫినెట్లీ అందరికి ఛానల్ రన్ అవ్వాలంటే కంటెంట్ లేకుండా ఎలా బూస్ట్ అవుతుంది సార్? ఎగ్జాక్ట్లీ. మంచి సినిమాలు అందరికీ కావాలి. వాళ్ళు కూడా లిమిటేషన్స్ పెట్టుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే అన్ని కంటెంట్స్ వచ్చేస్తున్నాయి, అందులో ఏది ప్రాపర్ ఉందా ఏది లేదా అనే సెన్స్లో ఉన్నారు. అండ్ వాళ్ళే ఇంక ఫైనల్గా వాళ్ళకి ఏ కంటెంట్ రీచ్ ఎక్కువ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కంటెంట్ తీసుకుంటున్నారు, లేదా వాళ్ళు ప్రొడక్షన్ దిగారు. ఓకే. వాళ్ళు ఓన్గా ప్రొడక్షన్స్ ఓటీటీస్ చేసుకోవడానికి రీజన్ అదేనండి. అవును. ఎందుకంటే వాళ్ళ ఛానల్స్లో ఎలాంటి జోనర్కి డిమాండ్స్ వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకుని కథలు రాకపోతే వాళ్ళే రాయించుకోవడం, వాళ్ళే ప్రొడక్షన్ చేసుకోవడం అలా జరుగుతుంది. వాళ్ళే ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. కానీ మనం మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళకి ఆ హెడేక్ ఉండదు. మేము హెడేక్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము, మీరు మాకు జస్ట్ సపోర్ట్ చేయండి అని ఓటీటీ వాళ్ళకి చెప్తాను. సో మీకు ఫస్ట్ మూవీలోనే రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు, మీ పక్కన తోటతరణి గారు, మాస్ట్రో ఇళయరాజా గారు, అంటే ఈ టీంతో వర్క్ చేయటం అనేది అంటే డెబ్యూస్లో యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అనుకోవచ్చు. సో మీకు అంటే ఆర్టిస్ట్కి ఆపోజిట్ ఆర్టిస్ట్ ఎంత బాగా చేస్తే మనం అంత ఎదుగుతామని అంటారు. సో మీకు ఏం ఎక్స్పీరియన్సెస్ అందినాయి అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో చేసినప్పుడు కానీ, అర్చన మేడంతో చేసినప్పుడు కానీ, లైక్ ఆకాంక్ష కానీ, వీళ్ళతో చేసినప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఎంత బాగా చేస్తుంటే మనం అంత బాగా చేయాలన్న ఒక కాంపిటీషన్ స్పిరిట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యాక్చువల్లీ మ్యాచ్ చేయాలి, లేకపోతే ఏం మనం అసలు వాళ్ళు చేసేదాన్ని మనం అర్థం చేసుకొని దానికి రియాక్ట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని గురించి నేను ముందు మీరు ఎలా అయితే ప్రశ్న వేశారో నేను ముందులో అలా అనుకునేవాడిని. వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా చేస్తారో అంటే సెట్స్కి వెళ్ళక ముందు ఉంటుంది కదా సార్. ఇప్పుడు అసలు వాళ్ళు సీనియర్స్ వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళ ముందు మనం ఏదో తేలిపోతామేమో అలా ఏదో ఆలోచనలు వచ్చేవి. కానీ అలా అక్కడ ఏం లేదు సార్. అక్కడ వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ సీన్ తాలూకా ఇంటెన్సిటీ నాకు ముందు నుంచి, బికాజ్ అందరికన్నా ముందు కథ నేను విన్నా, ఏ సీన్కి ఏ ఇంపార్టెన్స్ ఉంది, అందులో ఏం కావాలనేది ఆ మాత్రం చిన్న అవగాహన అయితే నాకు ఉంది.
బట్ వాళ్ళతో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చిన్న హెజిటేషన్ ఉండేది, కానీ చేస్తున్న స్టార్ట్ అయిన తర్వాత అసలు ఏమీ లేదు సార్. సపోర్టర్ ఆన్ సెట్స్ మీకు న్యూ కమ్మర్ కదా? అందరు సపోర్టర్ సార్, అందరు. ఆకాంక్ష గారైనా, రాజేంద్ర ప్రసాద్ గారైనా, అర్చన గారైనా, తోటతన్ని గారు అయితే ఇంకా అందరు సార్. అంటే కొత్త వాడిని ఇంత ప్రేమించడం అనేది నేను ఎక్కువ ఎగ్జాంపుల్ అవుతానేమో అనుకుంటున్నాను. నేను ప్రొడ్యూసర్ అవటం వల్ల సాధ్యమైంది. ప్రొడ్యూసర్ అవడం వల్ల సాధ్యం కాదు సార్. నేను ఇలాంటి కథ నాకు నచ్చడం వల్ల నేను ప్రొడ్యూస్ చేద్దామని డిసిషన్ తీసుకోవడం వల్ల అందరికి నా మీద ఆ ప్రేమ కలిగింది. ప్రొడ్యూసర్స్ తాలూకు రిజర్వేషన్స్ ఏం లేవైతే. ప్రొడ్యూసర్ ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, తోటతన్ని గారు లాంటి వాళ్ళు, ఇళయరాజా గారు లాంటి వాళ్ళకి నేను కొత్త సార్. వాళ్ళు ఎంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తారు. మనం నథింగ్, చీమ వాళ్ళ ముందు. మనం అసలు పనికిరాం. కంటెంట్ బాగుంది, ఇలాంటి కంటెంట్ ఈయన కొత్తవాడు, ఈయన ప్రొడ్యూస్ చేస్తా అంటున్నాడు, ఆర్టిస్ట్గా చేస్తా. అదే ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉన్నప్పుడు నేచర్ సపోర్ట్ చేస్తుంది అంటారు కదా. సో అది ఆ మ్యాజిక్ జరిగి ఉంటుంది. 100% సార్. అది మ్యాజిక్ అండ్ దేవుడు ఆశీర్వాదం అవన్నీ తప్ప మనం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఇవన్నీ కుదరవు. షష్టిపూర్తికి వచ్చేసరికల్లా ప్రాపర్ విలేజ్ గర్ల్ కనిపిస్తున్నారు కదా. మీరేమన్నా రిఫరెన్సెస్ ఏమన్నా చూసారా? హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద క్యారెక్టర్? When I got this opportunity, Pawan was the director and also the writer. He was very clear how he want the character to be, and he had these sketches of how the Janki should look. You know, he had my pictures and what costumes and how the hair will look. So half of the work was done already. Okay. He had this imagination about Janaki, and hence it comes with the costume designer and of course the hair and makeup, everything. So otherwise, if you talk about Janaki as a character, he has told me about her characteristics, also how he is looking and how he is looking Janaki to be. What is the background, where she comes from, how she will behave in certain situations. So I think I just did my job as my director wanted and what his vision was. So I just tried. What you most like about Janaki? Janaki, the whole Janaki I like. I can't tell you one thing. The whole Any character is particular like scene and particular sequence you have to put on top one? She looks like a girl next door and she's very sweet, but at the same time she's very strong, very very strong. Okay, according to the situations she will change. Yeah, I mean then she can be anything, I feel. ఓకే సార్, మనకి ఈ సినిమా చూస్తుంటే కమర్షియల్గా కొన్ని ఫైట్స్ కనిపిస్తున్నాయి, ఎమోషనల్గా కొన్ని సీన్స్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైము రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అర్చన గారి యంగర్ వర్షన్ లవ్ స్టోరీ కనిపిస్తుంది. అదేమన్నా రిస్క్ అనిపించలేదా మీకు? ఎందుకంటే జనరల్గా అలాంటి పోర్షన్స్ వచ్చినప్పుడు యంగ్ ఆర్టిస్ట్తో చేపించేస్తున్నారు ఈ మధ్య. ఇప్పుడు మరీ ఎక్కువగా జడ్జిమెంట్లకు వెళ్ళిపోతున్నారు ఆడియన్స్. వీళ్ళని యంగర్ వర్షన్లో చూడటం ఆడుగా ఉంటుందేమో అని అనిపించలేదా మీకు? లేదు సార్, అలా అసలు అనిపించలేదు. ఎందుకంటే మేము ప్రీ వర్క్ చేసేటప్పుడు చాలా లాంగ్ టైం తీసుకున్నాం. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు ఓకే అయిన తర్వాత కూడా ఫస్ట్ వాళ్ళకి చెప్పాం. వాళ్ళు అసలు ఓకే అన్నారా లేకపోతే ఎందుకు అన్నారా? ఏం డిస్కషన్ జరిగింది? ఎందుకు అనలేదు సార్, అసలు ఎందుకు అనేది పదవే లేదు. ఫస్ట్ కథ వినగానే అందరూ సెట్స్లో ఎవరు ఎందుకు ఏంటి యంగర్ వర్షన్ మేమే చేయాలనేది ఎలాంటి అది అసలు డిస్కషన్స్ ఏం జరగలేదు? లేదు, నేనే చేయాలి ఇంకా అన్నారు ఆయన. మీరే చెయ్యాలని మేము అనక ముందే సరే ఇవి ఉన్నాయంటే ఇంత ఏంగా ఓకే నేనే చేస్తాను. అర్చన గారు అయితే దాని గురించి స్పెషల్గా కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం వెయిట్ కూడా తగ్గి మీకు వేరియేషన్ కనిపిస్తుంది స్క్రీన్లో కూడా. ఓకే, ఇద్దరికి కూడా కనిపిస్తుంది కొంచెం కొంచెం. ఓకే, అందులో భయం ఏం లేదు సార్. అంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేదు అసలు, ఆలోచనే రాలేదు అసలు. జనరల్గా మనకి కొంచెం ఇప్పుడు వచ్చిన సినిమాల్లో యంగర్ వర్షన్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో చేపించేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత చూసాం. వేరే వాళ్ళతో చేయిస్తే అది పండదని అనిపించింది సార్ ఇక్కడ. ఓకే, సూట్ అవ్వదు అని అనిపించింది. సూట్ అవ్వదు, అది పండదు కూడా. అది వాళ్ళు మీకు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారు పోస్టర్స్లో చిన్నగా టీజర్లో చూసి, కానీ సినిమాలో చాలా బాగుంటుంది సార్. ఆ సీక్వెన్స్ అయితే సూపర్ ఉంటుంది.
ఎస్ యు ఆర్ యాడింగ్. I would say that, you know, nobody can create that magic what they have created. ఎస్ ఓకే Even if you cast someone else for the younger version, but the chemistry and the magic they have created, and just you have just seen it a glimpse in the teaser. The film is still yet to come out, and I feel that no one can do what they have done. సూపర్. ఎందుకంటే అందరికీ ఆ సందేహం ఉంది. మాకేంటంటే ఎమోషన్ కనెక్ట్ అయితే ఏజ్ పట్టించుకోండి. అవును. ఎమోషన్ బ్రేక్ అయినప్పుడే మాకు అవన్నీ గుర్తొస్తాయి. వెనకమాల ఎవడు నడుస్తున్నాడు, అందులో రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇంక మనం చెప్పాల్సిన అక్కర్లా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళది చాలా పాపులర్ పేరు కదా. అవును సార్. అలాంటి ఆ విషయాలు ఏమైనా షేర్ చేస్తారా? మీకు లేడీస్ టైలర్ విషయాలు ఏమైనా అడిగారా? ఇద్దరు సెట్లో ఉండేవాళ్ళు కదా. సెట్స్లో అంత టైం ఉండదు కదా సార్, అంత జనరల్గా వీళ్ళని చూస్తే మాకు లేడీస్ టైలర్ గుర్తొస్తుంది. నాకు లేడీస్ మాకు అసలు ఆ ఇమాజినేషన్ అక్కడ వెళ్ళలేదు. ఎలాగైతే ఇప్పుడు పరంపర చూసి నాకు ఆ షార్ప్ ఫీచర్స్, ఆ కథకు కావాల్సిన కొన్ని ఈవిడ అనుకున్నాము. ఆ కథ చెప్తున్నప్పుడు కూడా ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు రాసుకుని చెప్పారు నాకు. ఆయన రాసుకోవడమే ఈయన ఊహించుకునే రాసుకున్నారు. షష్పూర్తి ఎవరికి, అందులో క్యారెక్టర్స్ ఏంటి అని. కానీ హర్షణ గారు తప్ప మేము ఆవిడని ఎవరిని ఊహించుకోలేదు. అండ్ వాళ్ళు ఈవిడ ఇందాక ఆకాంక్ష చెప్పినట్టు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అని అనిపించింది. అసలు ఆలోచన రాలేదు మాకు. మీరు ఇప్పుడు చెప్తుంటే మాకు ఎందుకు రాలేదు ఆలోచన అనుకుంటున్నాను. కానీ అది అంటే మా గ్లిమ్స్ వరకు చూస్తుంటే సో ఎందుకు వీళ్ళు ఈ డెసిషన్ తీసుకోవడానికి తప్పని కాదు, కారణం ఏంటో తెలుసుకుందాం. అంత కారణం ఏం లేదు సార్, వాళ్ళు లేకుండా అయితే పండదని అనిపించింది. ఓకే. వాళ్ళే త్రూ అవుట్ జర్నీ. అది ఓన్లీ లవ్ స్టోరీ అని కూడా కాదు, ఇంకో ఏజ్ 3 to 4 వేరియేషన్స్ ఉన్నాయి ఏజ్ గ్యాప్స్ వాళ్ళకి. ఓకే. సో అన్నీ బాగా వచ్చాయి. ఈ సినిమా జర్నీ మీకు ఇళయరాజా గారితో ఒక పరిచయాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆ పరిచయం మిమ్మల్ని హైదరాబాద్ వరకు వచ్చి ఆయన ఒక సాంగ్ లాంచ్లో ఉండి అందరి గురించి మంచిగా మాట్లాడి వెళ్ళారు. జనరల్గా ఏంటంటే ఆయన హైదరాబాద్లో కనిపించడం తక్కువ. ఆయన అసలు బయట కనిపించడమే తక్కువ, హైదరాబాద్లో కనిపించడం మరీ తక్కువ. ఏం చెప్తారు ఇళయరాజా గారి గురించి? సార్ ఇళయరాజా గారి గురించి ఒకటే సార్, మేము ఏం అడిగినా కూడా అన్ని ఇచ్చారు ఆయన. సాంగ్ సిచ్యువేషన్స్ అవన్నీ వర్క్ అన్నీ పక్కన పెడితే మిగతాది ఏం అడిగా. అందుకే ఆ మాట ఎందుకన్నానంటే మీరు కళ్ళారా చూశారు. మీరు వస్తే బాగుంటుంది సార్, మా సినిమాని మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరు వచ్చి నిలబడితే మా సినిమా రేంజ్ మారిపోతుంది సార్ అని రిక్వెస్ట్ చేసాము. తప్పకుండా వస్తారన్నారు. ప్రతిదీ సార్ ఆయన దగ్గర నుంచి అయితే ఒకటి నేర్చుకోవచ్చు. నేను పర్సనల్గా కొత్తవాడిని కాబట్టి ఆయన వర్కింగ్ స్టైల్ చాలా స్పీడ్గా ఉంటుంది సార్. టైమింగ్, షెడ్యూల్స్ అనేది అంటే చెప్పొద్దు ఆ వయసు అని, కానీ ఆ వయసులో ఆయన అంత దేనికి ఇంపార్టెన్స్ లేకుండా జస్ట్ దానికి హెల్త్ అవన్నీ పక్కన పెట్టేసుకొని మార్నింగ్ 6 అంటే షార్ప్ 6కి స్టూడియోలో ఉండడం అనేది నా వయసులో నాలాంటి వాళ్ళే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు 6-7కు పోరు ఆఫీసులకి. సో ఆ డెడికేషన్ అంతా అంటే మనకేం కావాలో అది తప్ప వేరే దాని మీద ఫోకస్ పెట్టకూడదు అనేది నేర్చుకున్నా అక్కడ. ఓకే. అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే వాళ్ళని జడ్జ్ చేయటం కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ డిలే అనాలో లేకపోతే వాళ్ళు ఆ టైంకి ఇవ్వకపోవటం వల్ల కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లు మారుతున్నాయి, సాంగ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ చూస్తున్నాం మనం ఇప్పుడు. కానీ ఇళయరాజా గారు అలా 6 o'clock వర్క్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా వర్క్ చేసి మీరు అడిగిన దానికంటే ముందు డెలివరీ చేశారేమో అనిపిస్తుంది. అవును సార్. ఆయన ఆర్ఆర్కి మాకు 8 to 9 days తీసుకున్నారు. బేసిక్గా 4-5 daysలో ఆర్ఆర్ ఫినిష్ చేసి ఇచ్చేస్తారండి ఆయన. ఓకే. 8 to 9 days మాకు పట్టింది. చాలా ఫ్యూ డేస్లో వర్క్ చేస్తారు సార్ ఆయన. ఒక సాంగ్ పొద్దున పుట్టింది అంటే ఈవినింగ్ కల్లా ఫినిష్ అయిపోద్ది. సూపర్. అంత స్పీడప్ ఉంటుంది. సూపర్ సార్. కిరవాణి గారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? ఇలాంటి మాటలు ఇక్కడ ఎలా మాట్లాడుకుంటాం సార్, బట్ ఆయన రెమ్యునరేషన్ వద్దన్నారు. ఎందుకంటే నాకు కిరవాణి గారి రెమ్యునరేషన్ యాజ్ ఎ లిరిక్ రైటర్గా ఎంత తీసుకుంటారో తెలుసుకుందాం. అలా నేను అదే అంటున్నాను సార్. మేము వెళ్ళిన తర్వాత ఆయన పాట రాయాలి సార్ అంటే రాస్తానని ఒప్పుకున్నారు. రాజాగారి స్టూడియోకి వచ్చారు. అండ్ అదంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మేము రికార్డింగ్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చి ఒకసారి మళ్ళీ వెళ్ళి కలుస్తారు మీ రెమ్యునరేషన్ అంటే. నాకు రెమ్యునరేషన్ గురించి నేను రాయలేదండి, నాకు అవసరం సార్. తప్పకుండా మీకు అవసరం లేదు, మేము ముందు ఎంత కానీ ప్రతిదానికి ఒక ఉండదు కదా సార్ క్యాల్కులేషన్ అంటే. నాకు అవసరం లేదన్నారు సార్. సూపర్. అయితే మీ ఇష్టం అన్నారు. నేనైతే తీసుకోను అన్నారు. మీరు ఏమన్నా ఇస్తే నేను ఎక్కడో ఇంకేదో ఆర్గనైజేషన్కో హెల్పింగ్కో అలా పెట్టాల్సి వస్తుంది బలవంతంగా తప్ప కాదన్నారు. కానీ మేమైతే ఇస్తాం సార్ అని చెప్పి మాకు తోచింది మేము ఇచ్చామండి. సో ఆ ఈవెంట్ చూస్తుంటే కన్నుల పండుగ ఉంది సార్. ఆయన ఇన్స్పిరేషన్ ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవటం చాలా బాగుంది సార్. ఎందుకంటే
ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఆస్కార్ని అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి స్టార్టింగ్ డేస్లో ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునేవాళ్ళు, ఎవరి పాటల్ని ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. ఆయన చెప్పేశారు ఆయనకి, అంటే కిరణ్ గారి లైఫ్లో ఇళయరాజా గారి స్థానం ఏంటి అనేది. అవన్నీ వింటున్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. మళ్ళీ అలాంటి వేదికని మనం చూడలేము సార్. సో అలాంటి వేదిక షష్టిపూర్తి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీకు. అది నేను ఇచ్చానని కాదు సార్, కథ షష్టిపూర్తి క్రియేట్ చేసింది. అవును అవును, అది షష్టిపూర్తి అంత మంచి కథ రావడం, అలాంటి మంచి కథని అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఆదరించి చేస్తానని చెప్పడం, అంతే ఆతృతిగా మేము సార్ మీరు రావాలని చెప్తే వాళ్ళు రావడము, వాళ్ళందరూ రాజా గారికి చెప్పినప్పుడు నేను వచ్చేస్తా అన్నారు. కిరణ్ గారు చెప్పగానే తప్పకుండా రాజా గారు వస్తుంది, నేను ఎందుకు రాను, మన సినిమా కదా అంటే అంత ప్రేమ చూపించడం అనేది నా ఇంత మంచి కథ నా దగ్గరికి రావడం వల్లే సార్. ఏదైనా సార్ ఆ రోజు ఈవెంట్లో చూస్తే అందరికంటే ముందు వచ్చింది కీరవాణి గారు సార్. అంటే వేరియస్ రీజన్స్ వల్ల మనం అనుకున్న టైంకి ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు, కానీ అందరికంటే ముందు వచ్చి అంటే ఈవెన్ మీడియా వాళ్ళు పూర్తిగా రాకముందు కీరవాణి గారిని అక్కడ చూసాం. మాకు అంటే ఆయన మీద ఉన్న భక్తి అసలు మాకు ఎలా అనిపించిందంటే, ఆ కీరవాణి గారిలో ఇప్పుడు ఆయన మాస్టర్ స్థాయికి వెళ్ళిపోయారు సార్. ఆయనలో ఒక విద్యార్థిని చూసాం, ఒక స్టూడెంట్ని చూసాం ఆ డయాస్ మీద. సో ఆ సాంగ్ కూడా చాలా బాగుంది సార్. అంటే చాలా సీజనల్ లిరిక్ రైటరు రాసినట్టు ఉంది ఇప్పుడు. ఎందుకంటే నీదో నాదో నీ వల్ల నాదో ఈ పరవశం అనే లైన్స్ వింటుంటే మాకు శాస్త్రి గారు గుర్తొచ్చారు. ఆయన ఎంత టైం తీసుకున్నారు సార్ పాట రాయడానికి? రెమ్యునరేషన్ పరంగా ఆయన పాటకి మేము చెప్పినప్పుడు మాకు వద్దని చెప్పారండి. నేను పాటకి ఎంత టైం తీసుకున్నారు రాయడానికి? ఓకే, రాయడానికి టైం ఏం తీసుకోలేదండి. రాజా గారు ట్యూన్ ఇస్తున్నప్పుడు మేము మా పక్కన చైతన్య ప్రసాద్ గారు ఉన్నారు, 2 ట్యూన్స్ తీసుకున్నాం ఆ రోజు. సో ఈ సిచ్యువేషన్కి కీరవాణి గారు రాస్తే బాగుంటుందని నాకు డైరెక్టర్ గారు డిస్కషన్ వస్తే సరే మాట్లాడదాం, బట్ కాని పని కదా అంటే చైతన్య ప్రసాద్ గారికి ఒక మాట చెప్దామని ఆలోచన వచ్చింది. బట్ ఆయనకి అప్పటికి చెప్పలేము మేము. ట్యూన్స్ 2 వచ్చిన తర్వాత సార్ 2 సాంగ్స్ మీరు రాయాలని తీసుకొచ్చాము, బట్ ఒకటి మీరు రాసి ఒకటి మీ బాస్తో రాయిస్తే కొంచెం మాకు ఇంకో బలం ఉంటుంది సార్ మన సినిమాకి. మాకు అలా అనిపించింది. దాని సిచ్యువేషన్ కూడా కొంచెం అలా ఉంది. భలేవాడి ఎందుకు నా సినిమానే కదా, నేను ఒకసారి ఇంతకుముందు ఒకటి రాసిన తర్వాత ఇప్పుడు రాస్తున్నా, ఇంకో 3వ సాంగ్ నేనే రాయాల్సింది, నేను మా బాస్కి పర్లేదు మంచి విషయం కదా నేను రాపిద్దాం అన్నట్టుగా నేను మాట్లాడతాను అని చెప్పారు. ఆయన స్టూడియో బయటికి వెళ్ళి ఫోన్ చేశారు. ఆయనకి ఫోన్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి మాకు ఫోన్ చేశాను. ఆయన చెన్నైలోనే ఉన్నారంట, మన అదృష్టం కొద్దీ రమ్మన్నారు అన్నారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలా వచ్చారు సిపి గారు అంటే, సార్ ఈరోజు మేము కవి కీరవాణి గారిని కలవడానికి వచ్చాము, ఈ కొత్త కుర్రాలు ఏదో అల్లరి చేస్తున్నారు, వీళ్ళకి ఏదో కావాలంట మీ దగ్గర నుంచి, మీలో ఉన్న కవి బయటికి రావాలంట అన్నట్టుగా ఇమాజిన్ చేస్తున్నారు. సో మీరు అదేంది అన్నట్టుగా అడిగితే రాజా గారు కంపోజింగ్ సార్ షష్టిపూర్తి టీమా మీరు? డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్పారు, మంచి సిచ్యువేషను అండ్ అంతే మంచి విషయం. దానికన్నా మంచి విషయం ఇళయరాజా గారికి నాకు ఇలాంటి రాసే అవకాశం రావడము నాకు హ్యాపీ. బట్ రాజా గారు ఏమంటారు సార్, మీరు ఓకే అంటే ఇప్పుడే వెళ్ళి మాట్లాడి చెప్పేస్తాను సార్ అంటే, నేను రాసేస్తాను ఒకసారి సార్ని కనుక్కోండి అన్నారు. స్టూడియో అక్కడి నుంచి బయలుదేరి స్టూడియోకి వచ్చి స్టూడియో గేట్ బయట ఆటో దిగుతున్నప్పుడు అప్పటికి ఆయన ఫోన్ చైతన్య ప్రసాద్ గారికి ఫోన్ చేసి పల్లవి వినిపించేశారు. మార్నింగ్ ఇచ్చిన ట్యూన్ మేము తీసుకెళ్ళాము, అక్కడ ట్యూన్ వినిపించండి అన్నారు. ట్యూన్ బాగుందని చెప్పారు. మేము ఆటో దిగగానే పల్లవి వినిపించేశారు. ఏదో ఏజెంట్లోదో ఈ పరిచయం, నీదో నీ వల్ల నాదో ఈ పరవశం, రాగం నీదై పల్లవి నాదై, ఆ పల్లవి అంతా వినిపించేశారు. వినిపించి మేము లోపలికి వెళ్ళి రాజా గారిని అడిగాం, సార్ ఇలా కీరవాణి గారితో రాయిద్దాం అనుకుంటున్నాము మరి అంటే, పర్లేదు చెప్పేసేయండి అన్నారు. సార్ ఇక్కడే ఉన్నారు సార్, మీరు ఓకే అంటే వస్తానని కూడా చెప్పారు సార్ అంటే, పిలవండి అన్నారు. ఫోన్ చేసి సార్ రమ్మన్నారు సార్ వచ్చేసానంట. ఆయన ఫోన్ చెప్పగానే ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి రావడము, ఆ వచ్చే దారిలో చరణం కూడా రాసేసాడు. సో దిగి డైరెక్ట్గా రాజా గారి ముందు కూర్చొని ఆయన అప్పుడు లిరిక్స్ చెప్పేయడము, మీకు పాట వచ్చు కదా పాడి వినిపించండి, ఎందుకు చెప్తున్నారు లిరిక్స్ అంటే ఆయన మళ్ళీ పాడడము, అవన్నీ రికార్డ్ చేసాము మేము. రికార్డ్ చేసి మొన్న వదిలేము కూడా సోషల్ మీడియాలో అంతా. సూపర్. చాలా షార్ట్ టర్మ్ అండి అది, జస్ట్ ఒక ఫ్యూ అవర్స్లో జరిగిపోయిన పాట రెడీ అయిపోయింది. సూపర్ సార్. అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే పాట కాబట్టి దాని వెనక మళ్ళీ ఏం ఉందో ఎక్స్పీరియన్స్ తెలుసుకుందామని చేస్తాను. మీ మధ్య కెమిస్ట్రీ ఎంతవరకు, అంటే లవ్ స్టోరీకి ఎంతవరకు స్కోప్ ఉంది?
ఉంది సార్ లవ్ స్టోరీ. వాళ్ళది కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఫ్లాష్ బ్యాక్ వింటేజ్లో వాళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది అన్నట్టుగా ఫుల్ ఫిలింలో మా లవ్ స్టోరీ మంచి ట్రాక్, మంచి జర్నీ ఉంటుంది. అండ్ కొంచెం డిఫరెంట్ కెమిస్ట్రీ చూస్తారు, అంటే కొత్తదనం చూస్తారు ఎక్కడో చాలా కాలం తర్వాత. కొంచెం ఆ హెల్దీ కెమిస్ట్రీ అనేది ఎక్కడో మనం మిస్ అయ్యాం. అవును, అది కనిపిస్తుంది సార్. ఓకే, మీరు చెప్తారండి లవ్ స్టోరీ, జానకి లవ్ స్టోరీ గురించి ఏం చెప్తారు? You're gonna see, as he said, that you're gonna see the love story, and there are so many aspects We of are that. decided to watch. Yeah, so I want you to watch on 30th, and then we want your feedback, that how you felt about the love story we have We want played. to take your feedback, Akanksha's feedback. We loved you know, having that chemistry and working on the scenes, be it emotional or be it the love story, the, you know, the conversations and everything we enjoyed. So now it's on the audience. Then when they see it, I feel that what we felt while performing the scenes, I feel that they will also feel the same. ఓకే, మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా తెలుగు ఇండస్ట్రీలో? ఎవరు ఫ్రెండ్స్? ఫ్రెండ్ జోన్లో ఎవరున్నారు? Sorry? మీ ఫ్రెండ్ జోన్లో ఎవరున్నారు? I have a very, very close friend from the industry, Telugu industry. Her name is Ruhani Sharma, and she is my meet cute. సో మీకు డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వాలంటే ఎలా? Like అంటే మీకు స్క్రిప్ట్ పంపించాలా? వాట్ ఈస్ ద ప్రొసీజర్? Why are you asking this? So నా కోసం కాదు, ఎవరైనా అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా. No, so I have my team who handle the work, and when they get any opportunity for me, the creative decision is mine. I go and read the script or maybe get the narration, and if I like the script, we take it ahead. So it's not that problematic. It's very easy task. ఓకే సార్, నిర్మాతగా జర్నీ ఎలా ఉంది, హీరోగా జర్నీ ఉంది, అంటే ఏది డిఫికల్ట్గా ఉంది? ఆర్టిస్ట్ కన్నా కొంచెం డిఫికల్ట్గా ఉంది సార్. అవునా? రోజు రోజుకి కొంచెం ఏదో మంచి చేయాలి, మంచి కంటెంట్ తీసుకురావాలి, ఆ క్యారెక్టర్లో నిలిచిపోయి అలా బతికిపోవాలి, నిల్చుండిపోవాలి అనేది తప్ప ప్రొడ్యూసర్గా అయితే నీకు ఏం భయం లేదు. కంటిన్యూ చేస్తారా ప్రొడ్యూస్? చేస్తాను సార్. ఓకే, మీకు ఆ స్ట్రెంత్ దొరికిందా షష్టిపూర్తితో? అవును సార్. చాలామందికి ఏంటంటే సినిమా ఎలా ఉంటుందని కొంతమంది కొన్ని ఎగ్జామ్ పాపులర్ నోట్ ఉంటుంది. సో లవర్ లాగా స్టార్ట్ అవుతుంది సినిమా, ఆ తర్వాత పెళ్ళాంలా విసిగిచ్చింది, తర్వాత వదిలేస్తే బెటర్ అనిపించే ఇలా పొజిషన్ ఉంటుంది సార్. దీన్ని ఎలాగోలాగా దీన్ని వదిలించుకుందాం అనే దీనికి వెళ్తారని అంటుంటారు చాలామంది ప్రొడ్యూసర్స్. కానీ షష్టిపూర్తి జర్నీ ఈజ్ ఏ ఎమోషన్తో అయితే స్టార్ట్ అయిందో అదే ఎమోషన్ను మాకు ఇప్పుడు ప్రమోషన్స్లో కూడా కనిపిస్తుంది, ఎక్కడ మిస్ అవ్వట్లేదు. అంటే ఆ ప్రేమ కనిపిస్తుంది సినిమా మీద, ఒక మంచి కంటెంట్ డెలివరీ చేయబోతున్నాం అన్న ఒక నమ్మకం కనిపిస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.